Hello viewers, welcome to my channel Jyoti Tallana. Today I am presenting the structure present perfect continuous tense. మనను present perfect tense గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు present perfect continuous tense గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే బిఫోర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు సబ్జెక్ట్కి అసలు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ముందు చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క ఇన్ఫార్మ్ అనమాట, ప్రోగ్రెసివ్ వర్బ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్రెడీ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ బిఫోర్ అనదర్ యాక్షన్ అనమాట. కానీ ఇదేంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. అలాంటప్పుడు మనం ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. చూద్దాం. I have been painting this picture for 2 hours. I have been painting this picture for 2 hours. చూడండి, I సబ్జెక్ట్, have been painting. పెయింటింగ్ అనేటప్పటికి ప్రోగ్రెసివ్ వర్బ్. I have been painting this picture for 2 hours. మీకు తెలుసు కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా కూడా హ్యావే వస్తుంది కదా. అలానే వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 3 hours. 3 hours క్రితం చెస్ ఆడడం స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట. దిస్ ఈజ్ ఆన్ గోయింగ్ యాక్షన్ అనమాట. వీ హ్యావ్ బీన్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 3 hours. ఇక్కడ ప్లేయింగ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్, ప్లే అనేది రూట్ వర్బ్ అయితే ప్లేయింగ్ ప్రోగ్రెసివ్ వర్బ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ వస్తుంది, మీకు తెలుసు కదా. యూ హ్యావ్ బీన్, యూకి ఎప్పుడు కూడా హ్యావే వస్తుంది. యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు మై క్లాస్ సిన్స్ 8 o'clock. 8 గంటల నుంచి మీరు నా క్లాస్ వింటున్నారు, ఇంకా ఇప్పటికీ కూడా కంప్లీట్ అవ్వలేదు. దిస్ యాక్షన్ ఈజ్ ఆన్ గోయింగ్, ఇంకా అవుతుంది. దే హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ సిన్స్ 9 o'clock. ఇది దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ప్లూరల్ వచ్చిన ప్రతిసారి కూడా హ్యావ్ బీనే వస్తుంది. దే హ్యావ్ బీన్ రైటింగ్. ఇక్కడ రైటింగ్, రైట్ అనేది రూట్ వర్బ్, రైటింగ్ అనేది ప్రోగ్రెసివ్ వర్బ్. దే హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ సిన్స్ 9 o'clock. అంటే 9 గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్ ఇప్పటికి ఇంకా రాస్తూనే ఉన్నారు. రామ్ అండ్ రవి హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దేర్ గ్రాండ్ ఫాదర్ ఫర్ 2 days. రామ్ అండ్ రవి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇద్దరు కదా. దే హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దేర్ గ్రాండ్ ఫాదర్ ఫర్ 2 days. రామ్ అండ్ రవి వాళ్ళు ఒక గ్రాండ్ ఫాదర్ కోసం వెతుకుతున్నారు, మిస్సింగ్ అనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ ఎన్ అవర్. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ ఎన్ అవర్. ఆమె గంట నుండి డాన్సింగ్ చేస్తుంది. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ నోవెల్ ఫర్ 2 weeks. హీ హ్యాస్ బీన్ రైటింగ్, అగైన్ హ్యాస్ బీన్ రైటింగ్. అతను నోవెల్ 2 weeks క్రితం మొదలు పెట్టాడు. స్టిల్ హీ ఈజ్ రైటింగ్ ద నోవెల్ అనమాట, కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 days. 2 రోజుల నుంచి వర్షం అలా కురుస్తూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 days. ద డాగ్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. ద డాగ్ థర్డ్ పర్సన్ సింగులర్. ద డాగ్ హ్యాస్ బీన్ స్లీపింగ్. హ్యాస్ బీన్ స్లీపింగ్, స్లీప్ అనేది రూట్ వర్బ్, ప్రోగ్రెసివ్ వర్బ్ ఏంటి స్లీపింగ్. ద డాగ్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. వీణా హ్యాస్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ 3 months. వీణా హ్యాస్ బీన్ లెర్నింగ్, హ్యాస్ బీన్ లెర్నింగ్, లెర్న్ రూట్ వర్బ్ అయితే లెర్నింగ్ అనేది ప్రోగ్రెసివ్ వర్బ్. వీణా థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ వాడాం. వీణా హ్యాస్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ 3 months. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, కొన్నిసార్లు నేను ఏమన్నానంటే ఫర్ వాడాను, కొన్నిసార్లు సిన్స్ వాడాను. ఫర్ ఎప్పుడు వాడతామంటే పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని 4 గంటల నుంచి, ఈ 5 గంటల నుంచి ఆడుతున్నాడు, 6 నెలల నుంచి, ఇలా పీరియడ్ ఆఫ్ టైం వాడేటప్పుడు మనం ఫర్ చెప్తాం. మరి పాయింట్ ఆఫ్ టైం, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి స్టిల్ కంటిన్యూయింగ్ అనేటప్పుడు పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ చెప్తున్నాం. సిన్స్ 9 o'clock, 9 గంటల నుంచి పర్టికులర్గా చెప్తున్నాం. అర్థమైంది కదా మీకు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్
టెన్స్. మీరు కూడా ఒక 5-6 సెంటెన్సెస్ ఓన్గా ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ స్ట్రక్చర్ గుర్తుండిపోతుంది అనమాట. చేస్తారు కదా చిల్డ్రన్? మరి గుడ్ బై అమ్మా. మరి నేను గుడ్ బై చెప్పేస్తున్నాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.